మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ సమాజంలో ఉత్తమ పౌరులుగా ఎదగాలని సబ్బు సిఐ వెంకట్ అన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో అంతర్జాతీయ మాదకద్రవ్య వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకుని పట్టణ సిఐ హరినాథ్, సబ్ సిఐ వెంకట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఎస్వీజీఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ప్రదర్శనగా వచ్చారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మాదక ద్రవ్యాలను నిర్మూలించాలంటూ నినాదాలు చేశారు. విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సబ్ సిఐ వెంకట్ సూచించారు. మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలు వాడటం వల్ల ఆరోగ్యం చెడి, జీవితాలు నాశనం అవుతాయని పట్టణ సిఐ హరినాథ్ తెలిపారు. వ్యతిరేక దినాన్ని ప్రపంచమంతా కూడా పాటిస్తూ ఉంది. అందులో భాగంగా ఈరోజు కళ్యాణదుర్గం పట్టణం నందు కళ్యాణదుర్గం డిగ్రీ కాలేజ్ ఇటువంటి విద్యార్థులు మరియు కళ్యాణదుర్గం పట్టణ సిఐ గారు, తర్వాత కళ్యాణదుర్గం పట్టణ సిఐ సెప్ ఇన్స్పెక్టర్ మేమందరం కూడా కలిసి ఈరోజు ఒక ర్యాలీగా వచ్చి విద్యార్థులకు ఈ డ్రగ్స్ గురించి దాన్ని వాడడం వలన కలిగేటువంటి దుష్పరిణామాలను విద్యార్థులకు తెలియపరిచి వాళ్ళకు అవేర్నెస్ కల్పించి ఈరోజు ఈ ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ కళ్యాణదుర్గం పట్టణ ప్రజలు కూడా ఈ యొక్క డ్రగ్స్ను దూరంగా ఉండండి, ఇది వాడడం వలన అనేకమైనటువంటి అనర్థాలు జరుగుతాయి, అనేక జీవితాలు నాశనం అవుతాయి. కాబట్టి వాటిని అందరినీ అవేర్నెస్ ప్రోగ్రాం కలిగిస్తూ దీనికి దూరంగా ఉంటారని ఈరోజు ప్రపంచ మాదక ద్రవ్యాల దినోత్సవం సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా డిగ్రీ కాలేజ్ ఇండస్ట్రీ స్టూడెంట్స్, తర్వాత పట్టణ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి సొసైటీని కాపాడాలని, ఆరోగ్యాన్ని పెంపొందించాలని కోరుతున్నాం.